డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 15 సంవత్సరాలు కాబోతుందని, 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నామని, ఒకసారి అధికార పార్టీలో ఉన్నామని, అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలను వెదజల్లడం జరిగిందని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అది కుంటిపడిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్, ఎంపీపీ అంపాటి భవానీ, కౌన్సిలర్స్, వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్, కార్యకర్తలు, రాజకీయ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం, పిల్లి సూర్యప్రకాష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఐక్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఐక్యత. థ్యాంక్ యూ అండి. ఈసారి ఉద్దేశించి ఒక 2 మాటలు సూర్యప్రకాష్ గారిని మాట్లాడుతుందా కోరుతున్నాను. నేను మాట్లాడుతూ మళ్ళీ ఇబ్బంది టైం లేదు. కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు, మార్చి 12వ తారీఖున అంటేనే సాధారణంగా మనందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి చేసుకుంటున్నాం. ఎన్నో పోరాటాలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందో అని నిదర్శనంగా జరిగింది. ఏంటి ఆ కార్యక్రమం అంటే, ఈ రాష్ట్రంలో విద్యార్థులు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పరిపాలన ఈరోజు అమలాపురంలో మనం ఒక ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి 1-2 నిమిషాల్లోనే మన ఈ కార్యక్రమం ముగించుకుని బయలుదేరాలి. దాదాపు 15 సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో ఒడిదుడుకులు చూసాం. 2 సార్లు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఒకసారి మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని, గడిచిన ఈ ప్రతి హామీని 99 హామీలని అన్ని కూడా నెరవేర్చి తీరా ఎన్నికలకు వచ్చిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మనం పోల్చి చూస్తుంటే చూసి నేర్చుకోవాలి వయసులో వచ్చిన వారైనా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక్కసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత కులం, మతం, పార్టీ అనే భేదాలు చూడకుండా పరిపాలన చేయాలి. కానీ ఇలా విభజించి పోతుంటే రాజకీయ కక్షలు పెరుగుతాయే తప్ప తగ్గని సందర్భంగా మనం చేసుకుంటూ చాలా సంతోషం. పార్టీని కింద స్థాయి నుంచి ఎవరన్నా ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం కింద స్థాయి నుంచి కార్యకర్తలే అనే సందర్భంగా మనం చేస్తాం.